పాత్రలో అందరినీ ఆకట్టుకునే ప్రకాష్ రాజ్ అప్పుడప్పుడు పాలిటిక్స్ పై కూడా స్పందిస్తుంటారు. ప్రతిసారి ప్రకాష్ రాజ్ మోడీపై ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉన్నాడు. అలానే ఈసారి కూడా ప్రధాని నరేంద్ర మోడీ బెంగళూరు ర్యాలీపై నటుడు ప్రకాష్ రాజ్ సెటైర్లు విసిరారు. కేంద్రంలో మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. 2014లో అమ్మిన ప్రామిస్ టూత్ పేస్ట్ రైతులు, నిరుద్యోగ యువత ముఖాలపై నవ్వులు పోయించడంలో విఫలమైందని వ్యాఖ్యానించారు. బెంగళూరు ర్యాలీలో అమ్మిన ప్రామిస్ టూత్ పేస్ట్ ఆ నవ్వులను తీసుకొస్తాయని మీరు నమ్ముతున్నారా అంటూ తనదైన శైలిలో ప్రశ్నించారు. ప్రధాని మోడీ బెంగళూరు ర్యాలీలో కాంగ్రెస్ పార్టీపై విమర్శలతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర నిధులను దారి మళ్లించి అవినీతికి పాల్పడుతోందని దుయ్యబట్టారు. కర్ణాటక అభివృద్ధికి బీజేపీ కట్టుబడిందని, బెంగళూరు మెట్రోకు బడ్జెట్లో 17,000 కోట్లు కేటాయించామని ప్రధాని చెప్పారు. కర్ణాటక రూపురేఖలు మార్చేది తామేనని హామీలు గుప్పించారు. మోడీపై వీలు చిక్కినప్పుడల్లా విరుచుకుపడుతున్న ప్రకాష్ రాజ్ నటుడిగా తన కెరీర్ ను ప్రారంభించిన బెంగళూరులో జరిగిన ప్రధాని మోడీ ర్యాలీపై సెటైర్లు వేయడం గమనార్హం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.